హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఝాన్సీని. ఈరోజు ఒక స్నాక్ రెసిపీ చేసుకుందాం. అదేంటంటే చక్కెర పానాలు. సో సాధారణంగా చక్కెర పానాలు కొంతమంది మైదాపిండి బిస్కెట్స్ అంటారు. సో కొన్ని రకాల స్నాక్స్ అంటాము. సో మేమైతే చక్కెర పానాలు అంటామండి. సో చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇదేంటంటే ఇది డైమండ్ షేప్ అంటారు. ఇంకా చిన్నవి కట్ చేసుకుంటే ఇవి లిమ్కిల్ కూడా అని అంటారు కండి. సో దీనికి ఏంటంటే కరెక్ట్ రేషియోలో ఒక్కొక్క రేషియో అయితే చేస్తూ ఉంటాం కదా. సో ఈ రేషియోలో చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే 2 కప్పులు మైదాపిండికి ఒక అరకప్పు అయితే మనం బియ్యం పిండి తీసుకోండి. ఇది కరెక్ట్ కొలత. ఒక 3 స్పూన్లు అయితే ఆయిల్ తీసుకోవాలి. బాగా మరిగిన నూనె అయితే వేసుకోవాలండి. అంటే ఆయిల్ తీసుకోవచ్చు, నెయ్యి తీసుకోవచ్చు, డాల్డా తీసుకోవచ్చు. అది మీ చాయిస్. నేనైతే నూనె అయితే వాడానండి. సో బాగా మరిగించుకుని నూనె వేసి మీ రుచికి తగినట్టు సాల్ట్, కారం అయితే వేసుకోండి. ఎక్కువ కారం వేసుకున్నారనుకోండి బాగా ఎర్రగా కనిపిస్తుంది. కొంచెం కారం చూసి తక్కువ వేసుకోండి. కారం వేసుకోకపోయినా బాగానే ఉంటుంది. తర్వాత ఏంటంటే నూలుపప్పు, వామ్ వేసుకోవాలి. వామ్ యాక్చువల్గా మర్చిపోయాను. సో తర్వాత ఒత్తినప్పుడైతే వామ్ నేను ఒత్తేసి ఇలా చేసుకున్నామండి. చపాతీలా చేసుకున్నాము. సో ఈ పిండి నిమ్మదిగా కలుపుకోవాలి. కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటూ కలపాలి. ఎందుకంటే మనం ఎక్కువ నీళ్ళు వేసుకున్నామంటే జారుగా ఉంటే నూనె అయితే ఎక్కువ పీల్చేస్తుంది. చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఇదేంటంటే మా అత్తగారు నేను కలిసి చేసుకున్నామండి ఈ చక్కెర పానాలు. సో ఒక్కరు చేసే కన్నా ఇద్దరు చేసుకున్నాం అనుకోండి, కలిసిమెలిసి చేసుకుంటే చాలా ఈజీ ప్రాసెస్ అయిపోతుంది కదా. ఫస్ట్ కలిపేశారు మా అత్తగారు. పిండి కొంచెం కలిపేసిస్తే తర్వాత ఇది మళ్ళీ ఒక మసాజ్ కింద చేసేసి ఒక 5 నిమిషాలు బాగా చేసేసి 10 నిమిషాలు పక్కన పెట్టాలండి. 10 నిమిషాలు అయితే సరిపోతుంది. పక్కన పెట్టేసి మళ్ళీ ఒకసారి మంచిగా పిండి అంతా కలి తీసుకున్నానండి. అంటే నాకైతే సాల్ట్ కొంచెం తక్కువైంది. సో సాల్ట్ కొంచెం తక్కువ అవడం వల్ల సాల్ట్ కొంచెం బాగా కలపడానికి సాల్ట్ కొంచెం పైన వాటర్ వేసుకున్నాం అనుకోండి మంచిగా మిక్స్ అవుతుంది. బాగా కలుపుకోవాలి. మళ్ళీ లేదంటే ఒక పక్క సాల్ట్ వస్తుంది, ఒక పక్క సాల్ట్ లేకుండా ఉంటుంది కదా. నాకైతే 4 పీసెస్ వచ్చాయండి. నేను పెద్దవి చేసుకున్నాను. 4 చేసుకొని ఒక్కొక్కటి ఏంటంటే కొంచెం ఇందాక చెప్పాను కదా వామ్ మర్చిపోయానని. సో వామ్ వేసుకుంటే మంచిగా పనిచేస్తుంది. డైజెషన్ కదండి. పిల్లలు తిన్నా సరే లేదంటే ప్రాబ్లం ఉండదు. వామ్ వేసుకోవచ్చు, జీలకర్ర వేసుకోవచ్చు, నూలుపప్పు వేసుకున్నా చాలా బాగుంటుంది. నూలుపప్పు ఎంత వేసుకుంటే అంత రుచి అండి. ఇలాగా మనం చపాతీ పిండిలా కొంచెం మరీ పల్చగా ఒత్తుకోకూడదు, మరీ దలసరిగా ఒత్తుకోకూడదని చూసుకొని మనం కొంచెం థిక్గా ఉన్నప్పుడు ఒత్తేసుకుంటే సరిపోద్ది. ఈ ఒత్తడం కూడా సగం అయితే నేను చేసేసాను. మిగతా సగం మా అత్తగారు ఒత్తేసి నేను కట్ చేస్తాను చిన్న ముక్కలుగా అన్నారు. అసలు అలా అందుకే ఇంకా మా అత్తగారు చేసేసారండి. ఇలాగ మనం డైమండ్ షేప్లో కట్ చేసుకోవచ్చు, స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. సో అంతేకాకుండా ఇది రౌండ్గా ఒక సర్కిల్ చిన్న గిన్నె తీసుకొని లేదంటే చిన్న డబ్బా మొత్తం తీసుకొని రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు అండి. ఇంకా అది అప్పాలు అవుతాయి. అప్పడాలు అనుకుంటాం కదా, మైదా పిండి అప్పడాలు అంటాం కదా. సో చాలా బాగుంటుంది. ఇది కరెక్ట్ రేషియోలో చూసుకోండి. ఈ విధంగా మనం డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలి. మేమైతే కొన్ని స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాము, కొన్ని డైమండ్ షేప్లో అయితే కట్ చేసుకున్నారండి. ఇప్పుడు ఒకళ్ళే ఇంటి అంటే ఒకళ్ళే ఇన్ని ఒకేసారి అంతా చేసేసరికి చాలా కొంచెం అలసటగా అనిపిస్తుంది కదా. అలా కాకుండా ఇప్పుడు ఇద్దరు కలిసి చేసుకున్నాం అనుకోండి చాలా ఈజీ అవుతుంది ఏ పనైనా సరే. కొంచెం స్లోగా తీసుకొని కట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇది కొంచెం ఏమంటారంటే అది బాగా దగ్గరికి అయిపోతుంది. ఇలాగ కట్ చేసిన తర్వాత నేనైతే ఫ్రై చేసేసానండి. ఇలాగ ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే కనీసం 2 వారాలు 3 వారాలు కూడా చక్కగా తినచ్చు. ఎటువంటి బయట ఫుడ్ అవాయిడ్ చేయొచ్చు అండి. మనం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, కానీ మైదా పిండితో చేసే రుచి వేరు. కానీ అప్పుడప్పుడు మైదా అయినా ఓకే కదండి. ఎప్పుడో మనం మైదా తింటాము. మనం రెగ్యులర్గా మైదా అంటే అబ్బా అనుకోవచ్చు, హెల్త్కి మంచిది కాదు అని అనుకుంటాం కదా. అంటే నా ఉద్దేశంలో అయితే అప్పుడప్పుడు అయినా మైదా ఓకే కదా. మీరు ఎలా చేస్తారు ఈ రెసిపీ? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి నా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాగా అట్లకరతో మనం తీసామంటే చాలా ఈజీగా ఉంటుందండి. మనం మామూలుగా అలా చేత తీసామనుకోండి చేత్తో అంటికిపోతుంది. అందుకే ఏంటంటే మా అత్తగారు ఇలాగా అట్లకరతో తీసేసుకుంటారు. తీసి వేసేస్తారన్నమాట. పళ్ళల్లో వేసేసి అదేంటంటే కొంచెంగా వేడి తీసి ఒక పేపర్ మీద వేసేసుకున్నాము.
ఇప్పుడైతే నూనె పెనంలో నూనె బాగా హీట్ ఎక్కాలండి. హీట్ ఎక్కిన తర్వాత మీకు ఎంత అంటే అంత క్వాంటిటీ అయితే వేసుకోండి. మీ నూనెకి సరిపడా అయితే ఈ చక్కెర పానాలు అయితే వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం బబుల్స్ తగ్గిన తర్వాత కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టుకున్నారనుకోండి, మంచి గోల్డెన్ కలర్ వస్తుంది. అంటే క్రిస్పీగా వస్తుందండి. మొత్తం హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకు అనేది మెత్తగా అయితే అయిపోతాయి ఈ చక్కెర పానాలు. అంటే మనం కొంచెం దలసరిగా చేసుకున్నాం కాబట్టి ఇలా చెప్తున్నాను. ఇప్పుడు సపోజ్ పల్చగా చేసుకున్నాం అనుకోండి, ఒకసారి నల్లగా కూడా అయిపోతాయి. కానీ ఇలా దలసరిగా చేసుకుంటే బాగుంటుంది. ఇంకా చిన్న చేసుకున్నాం అనుకోండి, పిల్లలు చాలా ఇష్టపడతారు. అదేనండి లిమ్కీలు అంటారు కదా. చూసారు కదండి, చక్కెర పానాల రెసిపీ అయిపోయింది. అది కూడా నేను మా అత్తగారు చేసిన చక్కెర పానాల రెసిపీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.